టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు శీర్షికన ఏప్రిల్ 1 సోమవారం. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఏవో రకమైన మానసిక వ్యాకులత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతాన పరంగా అయితేనేమి, లేదా ఇతర కుటుంబ సభ్యుల పరంగా అయితేనేమి ఏవో రకమైన ఆందోళన, ఆదుర్ద కలిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి. అలాగే ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో అయితే చెప్పుకోదగిన విపత్కర పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఎప్పటిలాగా యథాప్రకారంగా ఆయా కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు అవి కూడా తలెత్తే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక ఎవరైతే ఏదైతే వ్యాపార రంగాల్లో ఉన్నారో ఆ వ్యాపారాల్లో ఈరోజైతే ఒకంత మందకోడి వాతావరణం ఉండటం, లేదా బేరాలు అనేవి దగ్గర దాకా వచ్చి పొందలేకపోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా ఇతరత్ర ఎక్కువ శాతం మంచి ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు ఉండబోతున్నాయి. ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అష్టమంలో చంద్ర యొక్క సంచారం వల్ల ఏవో రకమైన అవమానాలు, వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు చర్యలు ఇలాంటివి ఎక్కువ సంభవించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్ముతారో వారి రూపంలో ఏవో రకమైన సమస్యలు కానీ, వారి రకంగా ఏదైనా వ్యాకులత కానీ ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఇక గొంతుకు సంబంధించినవి కానీ, పంటికి సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు కూడా కలగవచ్చు. ఇక మంచినీళ్ళు తాగేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఒకసారి వాటి పరంగా ఏవైనా సరే ఆకస్మిక ఇబ్బందులు పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక వీరికి రావాల్సిన జీతభత్యాలు కానీ, గౌరవ మర్యాదలు కానీ అవి కూడా ఒకంత ఇబ్బందితోనే ముందుకు రావటం అనేది ఉంటుంది. మొత్తం మీద స్వయం కృషితో లేదా మొండి పట్టుదలతో కార్యక్రమాలను పూర్తి చేసుకోగలగటమే తప్ప ఏ పని కూడా సజావుగా ఈరోజైతే పూర్తి కాదు. మిథున రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య ఏవైనా సరే చిన్న చిన్న కలతలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత మరి ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు ఆ రూపేణా లేకపోవటం అనేది ఒకంత వీరికి ఇబ్బంది కలిగించే అంశంగా ఈరోజు ఉండబోతుంది. ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నా కూడా అపార్థం చేసుకునే వాళ్ళు లేదా ఏదో రకంగా నిందమోపే పరిస్థితులు కానీ ఈరోజు సంభవించడం అనేది కూడా ఉంటుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే అనుకోని మార్పులు కలగవచ్చు. తర్వాత ఎవరైనా సరే దూర ప్రయాణాల కోసం వేచి ఉంటే కనుక వారికి ఎంతో కొంత ఈరోజు ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తలు ఎప్పటిలాగానే కొద్దిగా జాగ్రత్తగా పరస్పరం ఒకళ్ళొకళ్ళు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా చక్కటి మంచి శుభ కాలం అనేది చెప్పవచ్చు. ఏదైనా సరే వారు చేసే పరిశ్రమ ఏదైతే ఉంటుందో, వారి యొక్క కష్టం అనేది ఏదైతే ఉంటుందో, వారి యొక్క శ్రమ అయితే ఏదైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవించడం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి వాళ్ళతో కూడా వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది కూడా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలను పట్టించుకోకుండా వీరి యొక్క కార్యక్రమాలు చెప్పిన సమయంలో చెప్పినట్టుగా పూర్తి చేసి శభాష్ అనిపించుకోవటం అనేది కూడా ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా వీరి యొక్క వ్యక్తిగత సౌకర్యాలు మెరుగుపరుచుకోవడానికి కోసమే కాబట్టి వాటి విషయంలో కూడా ఎలాంటి అసంతృప్తి లేకుండానే ముందుకు వెళ్ళటం అనేది కూడా ఉంటుంది. ఇక ఎవరైతే మరి కర్కాటక రాశిలో జన్మించి మరి ఏదైనా సరే ఈ గర్భ దాల్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా ఈ ఆడవాళ్ళకు సంబంధించిన ఋతుబాధలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఒకంత అనానుకూల స్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఇతరత్ర ఎక్కువ శాతం అయితే శుభ ఫలితాలే కర్కాటక రాశి వారికి చెప్పవలసి ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఏ పనైనా కూడా చాకచక్యంగా పూర్తి చేయగలగటం అనేది ఉంటుంది.
కానీ సంతానపరంగా మాత్రం ఏదో రకమైన దిగులు వీరిని వెంటాడటం అనేది కూడా ఉంటుంది. ఇక స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు ఇలాంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఈరోజు ఎంతో కొంత నష్టపోవడానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటికి ఈరోజు కొంత దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇంకా వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి మందకోడి వాతావరణం అనేది ఉంటుంది. బయట నుంచి రావాల్సినవేవి కూడా సకాలంలో లేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకైతే పెద్దగా చెప్పుకోదగిన మార్పులు కానీ, చెప్పుకోదగిన ఇబ్బందికర పరిస్థితులు కానీ ఏమీ కనిపించడం లేదు. కనుక మొత్తం మీద చూసినప్పుడు ఈరోజు మిశ్రమంగా వీరికి సింహరాశి వారి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కన్యారాశి వారైతే ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రుడి యొక్క స్థితి ఈరోజు వీరికి అనుకూలకంగా లేదు కాబట్టి ఇంటా బయట సమస్యలు చుట్టుముట్టడం అనేది కూడా ఉంటుంది. మంచికి పోతే చెడు ఎదురైనట్టు వీరు ఏ పని మంచిగా చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు ఎంతో కొంత వీరిని గిల్లి ఎక్కిరించి ఏడిపించడం అనేది కూడా ఉంటుంది. కనుక మానసిక చింత పెరగటం అనేది ఉంటుంది. వ్యాపారాల కోసం చేసే పెట్టుబడులు అన్వేషిస్తే ఆ పెట్టుబడులు కూడా సకాలంలో అందలేకపోవటం అనేది ఉంటుంది. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే కనుక ఆ వ్యాపారంలో కూడా సంకట పరిస్థితులు ఎదుర్కోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఆకస్మిక మార్పులు కానీ, వారి యొక్క సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చడం కానీ, మొత్తానికైతే ఏదో రకమైన మార్పులు అయితే సంభవించడానికి కూడా కన్యారాశి వారికి ఈరోజు అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మానసికంగా ఎక్కువ ఏదో రకమైన వ్యాకులత, దిగులు ఈరోజు వెంటాడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. ఏ పనిలో కూడా ఏది చేద్దాం అనుకున్నప్పటికీ కూడా యాంత్రికంగా చేయటమే తప్ప ఆనందకరంగా చేయలేని పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు అన్ని వేళలా చక్కటి గౌరవ మర్యాదలు పెంపొందించడం అనేది ఉంటుంది. చక్కగా ఉల్లాసంగా వారి యొక్క కార్యక్రమాలు పూర్తి చేయటం అనేది ఉంటుంది. కొత్త అవకాశాలు లేదా కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వారి యొక్క ప్రతిభా పాఠవాలని ప్రదర్శించడం కోసం తాతాలాటం అనేది కూడా ఉంటుంది. ఇక దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరబడటం అనేది ఉంటుంది. ఇక చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారి వ్యాపారాలు మెరుగుపడటం అనేది కూడా ఉంటుంది. కవులు, కళాకారులకి మంచి అవకాశాలు లభించడం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా తులారాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రుడి యొక్క స్థితి సరైన స్థితిలో లేకపోవటం వల్ల వీరి యొక్క తొందరపాటు చర్యల వల్ల ఆర్థికంగా నష్టపోవటం అనేది కూడా ఉంటుంది. కొత్త ప్రయత్నాల కోసం అన్వేషించకుండా ఉండటం మంచిది, లేదా కొత్త వాటిలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది కూడా అంతే మంచిది. కనుక ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ఆర్థిక వ్యవహారాలు ఈరోజు అతిశుచి అడుగు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది. ఇక వాహనాలు నడిపేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక ఎవరైనా సరే ఏదైనప్పటికీ కూడా వీరిని నమ్మి ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పని మాత్రం ఎంతో కొంత బాధ్యతాయుతంగా పూర్తి చేయటం అనేది వీరికి ఈరోజు ఉంటుంది. వీరి యొక్క బాధలు ఎన్నున్నప్పటికీ కూడా ఆ బాధల్ని బయటపడలేకుండా వృత్తి ఉద్యోగాల కోసం శ్రమించడం అనేది కూడా అంతే ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కనుక శ్రమ పెరుగుతుంది, దానికి తగిన రాబడి అయితే కనిపించదు. కనుక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆశించినంత మంచి ఫలితాలు అయితే కనిపించడం లేదు. ధనుర్రాశి వారు ఈరోజు చాలా ఉద్యోగాలలోనూ వ్యాపారాల్లోనూ చాలా ఉత్సాహంగా తమ యొక్క పనులు నెరవేర్చుకోవటం అనేది ఉంటుంది. కొత్త పెట్టుబడులకి కానీ, లేదా కొత్త వ్యాపారాలు చేయడానికి కానీ, ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి కానీ ఏదో రకమైన మార్గం అయితే వీరికి ఈరోజు సంభవించడం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వారు కావాల్సిన ప్రదేశాలకు మారాలని ఆశిస్తున్నారు. అందుకు తగినంత మార్పులు అయితే ఈరోజు కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత ఈరోజు వీరికి ఎక్కువ శాతం ఆశించిన వాటిల్లో ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత విజయం లభించడానికైతే ఉంది. ఇక ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో ఆ రోగాలు అయితే ఈరోజు ఎంతో కొంత బాధ పెట్టడం అనేది ఉంటుంది. కనుక ధనుర్రాశి వారు ఈరోజు కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తే మిగతా విషయాలన్నీ కూడా వాటంతట అవే చక్కగా పరిణమించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. మకర రాశి వారు ఈరోజు అమితంగా ధన వ్యయం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకదానికోసం ఖర్చు పెడదాము అనుకున్న మొత్తాన్ని మరో దానికోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. ఇక ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య సమన్వయం లోపించడం అనేది ఉంటుంది.
ఎవరైతే మరి విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే, లేదా వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉంటే, రవాణా వ్యవస్థ వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉంటే, వారు మాత్రం ఒకంత లాభం గడించే అవకాశాలైతే ఈరోజు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ, లేదా ఇతరులతో ముడిపడి అంటే ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా అంటే కన్సల్టెన్సీలు ఇలాంటి వ్యాపారాలు నిర్వహించేవి ఏవైతే ఉంటాయో, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత లాభం పడడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ధనం అధికంగా ఖర్చయినప్పటికీ కూడా రాబడి కూడా ఎంతో కొంత అలా వీరికి ప్రోత్సాహాన్నిచ్చేలాగా ఉండటం వల్ల, ఆ యొక్క వ్యయాన్ని మర్చిపోయేలాగా ఉండటం అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది. కుంభరాశి వారు ఈరోజైతే చాలా చక్కటి మంచి ఫలితాల్ని పొందటం అనేది ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏవైతే ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇబ్బందులైతే కొంతవరకు ఈరోజు మరి తగ్గడానికి ఆస్కారము లేకపోలేదు. ఎవరో ఒక వ్యక్తి సహాయం వల్ల వీరికుండే ఇబ్బందుల్ని తప్పించుకోవడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు, ఆడ బంధువుల రూపేణా వీరికి ఏదో రకమైన ఆకస్మిక సహాయ సహకారాలు లభించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవటం అనేది కూడా ఈరోజైతే ఎక్కువ కనిపిస్తుంది. ఇక వీరి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఆ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి కూడా ఈరోజు ఒక మార్గం వీరికి స్పష్టంగా కనిపించడం అనేది కూడా ఉంటుంది. కొంత స్థాన మార్పులు గానీ, ప్రదేశ మార్పులు గానీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అభివృద్ధికి బాటలేసేలాగా ఉండటం వల్ల వీరు చకచకా వాటి యొక్క పనుల్లో నిమగ్నమై ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు కుంభరాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో అనుకోని చికాకులు కలగడానికి కూడా అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎంత మరి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించినప్పటికీ కూడా ఏదైనా సరే వ్యాయామాలు అనుకోండి, ఆహారం అనుకోండి, ఇలా ఏదైనా సరే తగు జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అనారోగ్యం అనేది వీరిని వెంటాడుతూ ఉండటం అనేది వీరికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఇక పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏవో రకమైన అసంతృప్తి నెలకొనటం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య దెబ్బతినటం అనేది ఉంటుంది. పెళ్లి కావాల్సిన వాళ్ళకి దగ్గరగా సంబంధాలు వచ్చి దూరం అయిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక మీనరాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ఏవో రకమైన చికాకులైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక మీనరాశి వారు ఈరోజు ఆచితూచి తమ వేసే కార్య ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం అనేది కూడా చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది.